seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఈయన వచ్చిన తర్వాత 1 డే తర్వాత అనమాట. ఇంట్లో కొన్ని కావాల్సినవి ఉన్నాయి అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ తెప్పించుకోలేదు తమ్ముడితోటి. సో దానికోసం అని చెప్పి వెళ్తున్నాం అనమాట. జస్ట్ సెంట్రమ్ వరకు వెళ్ళి వెల్లీస్లో ఏదైనా తీసేసుకుందాము. ఇండియన్ గ్రాసరీ స్టోర్కి అయితే ఏం వెళ్ళవసరం లేదులే అని అనుకున్నాం, ఎందుకంటే చాలా టూ మచ్ జెట్ లాగా ఉండిందనమాట. అదంతా అయితే మీకు చెప్తాను. సో దానికైతే వెళ్తున్నాము. అండ్ మా కుట్టోడికి ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 10 days పైనే కదా, 15-20 days తర్వాత బయటకు వచ్చాము నేను వీడు. అప్పటివరకు ఇంట్లో నేను లేని టైంలో నేను అసలు బయటకు తీసుకుని వెళ్ళా. మ్యాక్సిమం బాల్కనీ వరకు, లేదంటే కిటికీలోంచి ఉంచడం, కింద వరకు అసలు రాలేదన్నమాట. ఆ రోజు చాలా ఎండగా ఉండింది. సో నార్మల్గా వెళ్ళిపోయాము. అంత జాకెట్లు అవసరం లేదనమాట, అంత ఎండగా ఉంది. 22 degrees వరకు ఉన్నట్టుంది. సో భలే హాయిగా అనిపించింది అసలు చాలా నాళ్ళ తర్వాత ఇలా ఓపెన్గా వెళ్తున్నాం అని. అండ్ వీడు పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ అనమాట జాకెట్ లేకుండా ఇలా ఓపెన్గా వెళ్ళిపోవడము. ఇంకా వెళ్ళి వచ్చామో లేదో వాడికి సడన్గా ఫీవర్ వచ్చేసింది, ఎందుకో అర్థం కాలేదు. అండ్ ఈయనకు కూడా కొంచెం చాలా మత్తుగా, అసలుకి ఏదో మత్తు ఇచ్చినట్టంత లెవెల్లో డ్రౌజీగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. చాలా బరువుగా ఉన్నట్టు తలంతా ఒక రకంగా ఉండింది. అదంతా జెట్ లాగ్ అండ్ టైం డిఫరెన్స్ అనమాట. అక్కడికి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు టైం డిఫరెన్స్. కాకపోతే ఏంటంటే అక్కడ ఇంకా రెస్ట్ తీసుకోవడానికి ఉండదు కదా, ఆబ్వియస్లీ వెళ్ళాలి. వెళ్ళిన దగ్గర మరి ఆ పనులన్నీ చేసుకోవాలి. సో ఆఫీస్కి వెళ్ళటం రావటం, కాన్ఫరెన్స్ పనులు ఇవే సరిపోయినాయి. అక్కడ రెస్ట్ తీసుకోవడానికి అసలు అవ్వలేదు. సో ఆ 10 days తిరిగిన తిరుగుడుదంతాని ఒక్కటేసారి ఎఫెక్ట్ చూపించినట్టు అనిపించింది అనమాట. తిరిగి వచ్చిన తర్వాత జెట్ లాగ్ కానివ్వండి, టైం డిఫరెన్స్ కానివ్వండి, ఇంకా అదంతా ఒక్కటేసారి కొట్టినట్టు అనిపించింది. అండ్ మరి వీడికి ఎందుకు జ్వరం వచ్చిందో నాకు అర్థం కాలేదు. అంటే అన్ని డేస్ తర్వాత ఒకటేసారి బయటకు తీసుకుని వెళ్ళడం వలన, లేకపోతే యూజువల్గా స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది అని అన్నప్పుడు కాటన్ బాల్స్ లాంటిది ఏదో పొట్టు పువ్వో ఏదో సమ్ అంటారు, అది వెళ్తూ ఉంటాయి అన్నమాట. వాటి వలన ఏమన్నా వచ్చిందా నాకు అర్థం కాల. నాకైతే కనపడలేదు. మేము బయటికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ కార్లో వెళ్తాం, సెంటర్ నుంచి అక్కడ నడవడం, పార్కింగ్ నుంచి ఆ మధ్య గ్యాప్లో ఏమైందో నాకైతే తెలియలేదు. కానీ వీడికి ఫీవర్ స్టార్ట్ అయింది. 199 అలా ఉంటుందన్నమాట. యాక్టివ్గానే ఉన్నాడు, కానీ అది ఎంత ట్రై చేసినా, ఆల్మోస్ట్ డే అంతా ట్రై చేశాను దానికి అదే ఓన్గా తగ్గాలి అన్నట్టుగా, కానీ తగ్గట్లేదు. అంత టెంపరేచర్లో వాడు తినటం కూడా ఆపేశాడు అనమాట. పాలు తప్ప ఇంక అసలు ఏమీ తినట్లేదు, తాగట్లేదు. వాడికి ఎంత ఇష్టం ఉన్నాయి పెట్టినా కూడా వద్దని అనేస్తున్నాడు, మొత్తం ఊసేస్తున్నాడు టేస్ట్ తెలియక. అండ్ రన్నింగ్ నోస్ కూడా స్టార్ట్ అయింది. సరే ఇట్లా కాదులే అని చెప్పి ఇంకా నేను అల్వడాన్ ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. ఎవ్రీ 6 hours ఇవ్వలేదు, కానీ ఫీవర్ వచ్చినప్పుడల్లా ఇచ్చాను. వెయిట్ చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ, తనకి ఓన్గా తగ్గితే మంచిది, ఇమ్యూనిటీ ఉంటుంది అని చెప్పి. కానీ ఎంత చూసినా తగ్గపోయేసరికి పిల్లలు ఇంకా నీరసం అయిపోతారు కదా, చాలా డిహైడ్రేట్ అయిపోతారు. మళ్ళీ ఫుడ్ తినకపోతే మళ్ళీ అదొక తలకాయ నొప్పి. ఇంకా అందుకని చెప్పి ఇంకా అల్వడాన్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఏంటంటే నెక్స్ట్ వీక్ వీడికి వెయిట్ చెక్కి అపాయింట్మెంట్ ఉంది. లాస్ట్ టైం చెప్పాను కదా, ఎక్కువ వెయిట్ పెరగలేదు, సో మళ్ళీ చెక్ చేద్దాము వెయిట్ ఒకసారి అని చెప్పి.
అదొకటి ఉంది. నాకు అదొక టెన్షను. వాడు ఇప్పుడు మంచిగా అయ్యాడు, తింటున్నాడు అండ్ బానే ఉన్నాడు అని అనుకునే టైంకి అన్నీ వస్తాయన్నమాట. మళ్ళీ వాడు తినక వెయిట్ తగ్గిపోయి మళ్ళీ మనం చెకప్‌కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటదో ఏమో అని మైండ్‌లో ఒక్కటే టెన్షన్ అనమాట. అదేంటో పిల్లలు బాగున్నారు హమ్మయ్య అనుకునే టైంకి ఏదో ఒకటి వస్తది వాళ్ళకి. ఎప్పుడూ అంతే, పిల్లలందరికీ అంతే. వీడనే కాదు, అందరి పిల్లలకి అంతే ఉంటది. అబ్బా! భలే అయిపోయారు, చక్కగా ఉన్నారు ఇప్పుడు, తింటున్నారు అనుకునే టైంకి వాళ్ళకి ఏదో ఒకటి వచ్చి మళ్ళీ స్పెషల్‌గా బర్త్‌డే టైమ్స్‌కి ఏదన్నా ఇంపార్టెంట్ అకేషన్స్‌కి ఖచ్చితంగా అలా అవుతా ఉంటాయన్నమాట. అది ఏమో దిష్టా లేకపోతే ఏంటా ఏమీ అర్థం కాదు. బట్ యాహ్! నేనైతే కొన్ని కొన్ని సార్లు చాలా క్లియర్‌గా నాకు అర్థమైపోద్దనమాట దిష్టి తగిలింది అని చెప్పి. ఎందుకంటే నాకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. అంటే నాకు ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలో చేసుకోకూడదో కూడా తెలీదు. బట్ యాహ్! చెప్పాలి అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏమో చెప్పాలి అని అనిపిస్తూ ఉంది. యూజువల్‌గా ఏదన్నా జరగకముందు, ఇట్లా ఏదన్నా అవ్వకముందు దేవుడు హింట్ ఇచ్చేస్తాడు మదర్స్‌కి. నాకైతే కనుక ఖచ్చితంగా తెలుస్తది ఏదో ఒక రకంగా. అది ఏంటబ్బా ఇంత సైలెంట్‌గా ఉన్నాడు ఈయనొచ్చే రోజు, ఎందుకని అని అనుకుంటా ఉన్నాను. అది ఇదన్నమాట. అది కొంచెం డల్‌గా ఆ రోజంతా కొంచెం డల్‌గా, ఈయన చూసిన తర్వాత కొంచెం యాక్టివ్ అయ్యాడే గానీ అంత కాదు. వాడు యాక్చువల్‌గా ఉన్నంత కాదు. చాలా గోల చేస్తాడు, అల్లరి చేస్తాడు. అదంతా నేను కంప్లీట్‌గా వాయిస్ పెట్టి అదంతా షేర్ చేయను. ఎందుకంటే మా మమ్మీ తిడతా ఉంటారనమాట. "ఏం మొత్తం అంతా వాడి గురించే పడతావు, ఎట్లా ఉంటది చూస్తానికి, వద్దు" అని చెప్పి అట్లా అంటా ఉంటారనమాట. అందుకే నేను ఎక్కువ చూపించను. ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తా. చాలా గోల చేస్తాడు, చేయాల్సినవన్నీ చేస్తాడు. బట్ యాహ్! వీడొక్కడనే కాదు, మామూలుగా మేము ఇండియాలో స్ట్రక్ అయిపోయాం కదా అత్తయ్య చనిపోయినప్పుడు. అప్పుడు మాకు అక్కడ వీసా ఎక్స్‌పైర్ అయిపోయింది. ఈయనేమో పీఆర్ కోసం అని అప్లికేషన్ పెట్టేసి ఇండియా వచ్చేసాం. ఇంకా అది డెసిషన్ ఇంకా తీసుకోలేదనమాట అప్పటికి. మైగ్రేషన్ వరకు అయితే వాళ్ళు డెసిషన్ తీసుకోలేదు అండ్ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ప్రాపర్ వీసా లేకపోయేసరికి. అందరూ ఇంకా స్ట్రక్ అయిపోయినట్టు అయిపోయిందనమాట ఇండియాలో. ఆ టైంలో పిల్లలు చాలా భయంకరంగా సిక్ అయ్యారు. ఒక్క రేంజ్‌లో సిక్ అయ్యారు, మామూలుగా కాదు. అండ్ వాళ్ళు సిక్ అవ్వకముందు అత్తయ్య ఉండే ఇంట్లోనే ఉన్నాం అనమాట. ఆల్మోస్ట్ మేము వచ్చిన తర్వాతే ఖాళీ చేశారు. అప్పుడు ఏంటంటే అంతకుముందే సామాన్లన్నీ పనిచేయడం అట్లా చేసాం. మీ అందరికీ తెలిసిన విషయం అది. కొత్తగా ఎవరైనా ఫాలో అవుతున్నారంటే గనక ఒకసారి బ్యాక్ వీడియోస్‌కెళ్ళి ఇండియా సీరీస్ అవి ఉంటాయి. అది చెక్ చేయండి, ట్రై చేస్తా నేను లింక్స్ ఐకార్డ్స్‌లో కానీ ఎండింగ్‌లో కానీ ఇవ్వటానికి. అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఒక విచిత్రమైన కల వచ్చిందనమాట. అప్పుడు వీళ్ళిద్దరే కదా, పెద్ద పిల్లలిద్దరే. వాళ్ళిద్దరిని పట్టుకుని ఉన్నాను. వాళ్ళిద్దరూ చాలా ఏడుస్తున్నారు, భయపడిపోయి ఉన్నారు. రూమ్ అంతా డార్క్‌గా ఉంది. నేను వాళ్ళిద్దరిని పట్టుకుని అవర్ ఫాదర్ ప్రేయర్ చెప్తున్నా అనమాట. ఆ ప్రేయర్ ఎంత స్ట్రెస్ తోటి అండ్ ఎంత భయంగా వణుకుతూ చెప్తున్నా అంటే, చెప్తుంటే నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి ఈ విషయం మీతో షేర్ చేస్తుంటే. అది ఆ ప్రేయర్ చెప్పడం అయిపోయిన నెక్స్ట్ సెకండ్‌కి ఏదో వెరీ పవర్‌ఫుల్ విండ్ అన్నమాట. మా ముగ్గురు చుట్టూరు నుంచి ఇలా తిరుక్కుంటూ ఆ రూమ్‌లోంచి బయటికెళ్ళిపోయి డోర్ ఏసేసిందంట. నాకసలు ఎంత భయమేసిందంటే ఆ కల వెంటనే మెలుకువొచ్చేసింది. నాకప్పుడు టైం ఎంత అయిందో కూడా గుర్తులేదు కానీ చాలా భయమేసింది. అసలు ఆ కల ఏంటి ఇంత విచిత్రంగా వచ్చింది అని చెప్పి. అండ్ ఇలాంటివన్నీ లైక్ కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అండ్ కొంతమందికి సిక్స్త్ సెన్స్ అంటే ముందే కొంచెం ఇంట్యూషన్స్ లాగా వస్తుంటాయి అన్నమాట, జరగబోయేవి ఏంటి అని చెప్పి. అది ఇంకా మేము ఊర్లో ఉన్నాం కదా, విలేజ్ అది కంప్లీట్‌గా. నాకు అస్సలు అర్థం కాలేదు ఏం చేయాలి అని. అదే ఊర్లో చిన్నత్తయ్య వాళ్ళు కూడా ఉంటారు. సో చిన్నత్తయ్య రోజు వస్తూ ఉంటదనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇంటికి వస్తుంటారు. ఎలా ఉన్నారు ఏంటి చూడడానికని చెప్పి. ఇంకా అలాగా వచ్చినప్పుడు అంటే ఇలా అయింది అని చెప్పాననమాట. అమ్మమ్మో! అవునా అని చెప్పి ఇంకా వెంటనే ఒక సండే చూసుకొని దిష్టి తీసేసి పడేసిందనమాట. ఊర్లో కదా ఎక్కువ నమ్ముతూ ఉంటారు ఇలాంటివన్నీ. సో దిష్టి బాగా తీసి నాకు పిల్లలకి ఇంకా అలా పడేశారనమాట. అది ఇన్సిడెంట్ అయిందో లేదో ఆ నెక్స్ట్ వీకే
భయంకరంగా సిక్ అయ్యారు ఇద్దరు. హై ఫీవర్స్, కోల్డ్, బ్రీతింగ్ ఇష్యూ వచ్చేసింది మా పెద్దోడికైతే. ఇండియాలో పొల్యూషన్ అస్సలు పడదు వాడికి. అండ్ ఫుడ్ క్వాలిటీ కానివ్వండి అదంతా, నేను అంటే చెప్పడం అని కాదు, అక్కడే కొన్నాళ్ళు పెరిగారు. బట్ స్టిల్ ఏంటంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కండిషన్ అక్కడ అసలు పడదన్నమాట ఇప్పుడు వీళ్ళకి. అది ఇంకా అలా భయంకరంగా సిక్ అవ్వటం, వాళ్ళు తేరుకోవడానికి చాలా టైం పట్టింది. మొన్న ఎలా సిక్ అయ్యారు ఇక్కడ రోమ్ నుంచి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా అలాగే అనమాట. ఇంకా అలా జరిగిందనమాట. అలాగా ఒక్కసారిగా నాకు అది గుర్తొచ్చింది. ఇంకా అందుకే నేను మీతో షేర్ చేయాలని అనుకున్నాను, చేశాను. మీకు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినాయా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, లేదంటే పర్సనల్గా పింగ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా అదైతే నడుస్తుంది. అండ్ వీక్ అంతా ఎంత స్ట్రెస్ఫుల్గా, చాలా నీరసంగా, ఈయనైతే అసలు ఎనర్జీయే లేదనమాట. అసలు ఒకరోజు అయితే ఈవినింగ్ ఇలా పడుకుని పోయారు సోఫాలో, అంత దారుణంగా ఇదైపోయారు. నాకు అనిపించింది రాగానే ఒక 2 రోజులు లీవ్ పెట్టుకుని రెస్ట్ తీసుకున్నా పోయేది అని. కాకపోతే ఏంటంటే అప్పటికే 2 days లీవ్ తీసేసుకున్నారు. ఇంకేంటంటే అనవసరంగా లీవ్స్ పెట్టుకుని వేస్ట్ చేసుకోవడం ఎందుకు అన్నట్టుగా ఇంకా పెట్టుకోలేదు. ఇంకేం చేసే ఆప్షన్ లేదు, ఇంక ఇలా కానియటమే. అండ్ టైం డిఫరెన్స్కి ట్యాబ్లెట్స్ చెప్పాను కదా మెలాటోనిన్, ఇంకా అది వేసుకున్నారనమాట ఫైనల్గా. ఒకరోజు అది వేసుకునేసరికి ఇంక అప్పుడు నైట్ బాగా పడుకున్నారు. ఇంకా ఆ నెక్స్ట్ డే నుంచి కొంచెం బెటర్ అయిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ తేరుకుంటున్నారు, పర్వాలేదు ఇప్పుడు కొంచెం. ఆ వీక్ అంతా అంత భయంకరంగా జెట్ లాగ్ తన్నేసింది. ఇంకా వీడికి జ్వరము ఒక 2 రోజులు ఉంది, రన్నింగ్ నోజ్ ఇంకా ఉంది కానీ జ్వరం అయితే లేదు. జ్వరం ఒక 2 రోజులు ఉండి తగ్గిపోయింది. నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట, ఇమ్యూనిటీ ఇవ్వాలి దేవుడు అనుకుంటూ. ఇంక ఈయన ఏంటో ఇది తీసుకుని వచ్చారు. అదెందుకు అంటే ఇంట్లోకి రాగానే ఫుల్ మసాలా వాసన, తాలింపు వాసన ఇవే వస్తుంటాయంట. ఆబ్వియస్లీ ఇండియన్ హోమ్స్ అన్నాక ఆ వాసనలు రాక ఇంకే వాసనలు వస్తాయి చెప్పండి. మనం ఫారెన్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏం వాసనలు వస్తాయో నాకైతే తెలియదు, కానీ మనకి ఇండియన్స్ ఇంటికి వస్తే గరం మసాలాల వాసన, తాలింపులు వాసన, ఆబ్వియస్లీ ఫుడ్ స్మెల్లే వస్తుంది. ఇంకా ఈవెన్ జాకెట్స్కి కూడా పట్టేస్తుంది అనమాట. ఇంకేంటంటే ఇలా కాదు, కొంచెం ఫ్రెష్గా ఉండాలి అన్నట్టుగా ఇంక ఇదేదో తీసుకొచ్చారు. ఒక 2 సెట్లు తెచ్చారు, ఒక టాయిలెట్లోనూ ఒకటి ఇంట్లోనూ పెడదామని చెప్పి. కానీ అది ఎంత దారుణంగా కొట్టిందంటే అసలు తల పట్టేసింది అనమాట మా ఇద్దరికి మైగ్రేన్ ఉంది మాకు. అది పీల్చంగానే వెంటనే నాకు ఈయనకి తల పట్టేసి ఇలా చూసుకున్నాం అనమాట ఇద్దరం ఫేసు. రవితేజను బ్రహ్మానందం చూసుకుంటారు చూడండి, ఆ రేంజ్లో అనమాట. ఇంకా ఇద్దరం అనుకున్నాం లాభం లేదు, ఇది తీసుకెళ్ళి టాయిలెట్లో పెట్టేద్దాము, ఎప్పుడన్నా అవసరం పడితే వచ్చి ఇంట్లో పెట్టుకుందాం, లేదంటే అక్కడే ఉంటుంది అని అన్నారనమాట ఈయన. సో అవసరమైనప్పుడు ఆన్ చేస్తున్నాము, లేదు అంటే అలా వదిలేస్తున్నాము. అయ్యయ్యో తెచ్చి వేస్టే అని అనుకున్నారు, కానీ పర్వాలేదు అప్పుడప్పుడు వాడచ్చు, ఎవరన్నా వస్తున్నారు అన్నప్పుడు అట్లా 1-2 సార్లు అలా కొట్టేసి వదిలేస్తే అయిపోతుంది. సాయంత్రం వాడాలంటే మా వల్ల అయితే కాదు, మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవుతారు ఈ విషయాలు. అన్ని స్మెల్స్ పడవని, అది కొంచెం స్ట్రాంగ్గా ఉండింది, ఎంత లావెండర్ అయినా కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండింది, అందుకని మా వల్ల కాలేదన్నమాట. ఇంకా పిల్లలు కొంచెం సిక్ అయ్యారంటే చాలు మొహం పిక్కుపోయి ఒకలా తయారైపోతారు, తిక్కగా ఉంటారు, అసలు తినరు. అసలు నాకు ఎంత విసిగించాడంటే ఈ వీక్ అంతా తినడానికి లిటరల్గా నేను ఇంకా బుగ్గలు ఇలా పిండి నోట్లో కుక్కి పెట్టా అనమాట స్పూన్ తోటి. ఇంకా అలా పెట్టిన ఫైనల్గా అలా కూడా ఊసేస్తాం స్టార్ట్ చేశాడు, లేకపోతే పూ అంటాడు, మొత్తం కక్కేస్తాడు. అయినా కూడా బలవంతంగా నోరు మూసి ఎట్టగట్ట అయితే కుక్కి పెట్టడం చేశాను అనమాట. ఈ వీక్ అంతా అదే అయింది. ఎందుకంటే పిల్లలు తినరని అంటారు, అలా అని చెప్పి మనం వదిలేయలేం కదా. తినరు సర్లే తినను అంటున్నాడులే అని చెప్పి వదిలేయడానికి లేదు, ఆబ్వియస్లీ బలవంతంగా పెట్టాలి ఏదో ఒక రకంగా. సో అలా అయితే పెట్టా అనమాట. మరి ఏమవుతుందో ఏమో, ఈ వీక్ మెడికల్ చెకప్ ఉంది, మళ్ళీ వెయిట్ చెక్ చేయాలి అని ఉంది, ఎలా ఉంటుందో ఏమో తెలీదు. బట్ ఇదైతే చెప్తాం ఖచ్చితంగా, ఎందుకంటే ఇట్లా సిక్ అయ్యాడు ఇక్కడికి రాకముందే అని. ఎలాగో ముక్కు కారుతుంది కాబట్టి ఇంకా అదే చూపించాలి. అండ్ 9th month కదా వీడికి, ఇంకా 9th month యాక్చువల్గా మా ఇళ్ళల్లో గుండు చేపిస్తారు. కొంతమంది 11th monthకి చేపిస్తారు, కొంతమంది 9th monthకి చేపిస్తారు. మాకైతే 9th month అలవాటు అనమాట, ఎందుకంటే బర్త్డే టైంకి కాస్త జుట్టు ఉంటుంది అన్నట్టుగా.
ఇంకా ఈయన అంటే మిగిలిన బట్టలు కొన్ని మాసినవి ఉంటే అంతకు ముందువి అవన్నీ కలిపి ఇంకా ఐరన్ చేస్తున్నాను అనమాట. ఉతికి తీసుకొని వస్తే ఇంకా ఏంటంటే సమ్మర్ వచ్చేసింది కదా, బయటకి జాకెట్స్ వేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఇంకా బట్టలన్నీ తీయాలి ఇప్పుడు. తీసి ఐరన్ చేసుకుని కాస్త మంచిగా ఉండాలన్నమాట బయటికి వెళ్ళినప్పుడు. అందుకని ఇంకా ఒకటేసారి చేసేస్తే అయిపోతుంది, అంటే ఎవ్రీడే చేసుకుంటూ కూర్చుంటే కష్టం అని చెప్పి ఈయనవైతే ముందు ఐరన్ చేసేస్తున్నాను. పిల్లలవి ఆల్రెడీ చేసి పెట్టేశాను ఈయన రాకముందే. అంటే ఈ వీక్కి ఏమేమి వేసుకుంటున్నారు ముందే ప్లాన్ చేసుకుని అవి ఐరన్ చేసి పెట్టేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా అలాగా వాళ్ళకిద్దరికి ముందే తీసి పెట్టేసేసి ఆ బట్టలు అయితే ఐరన్ చేసేస్తున్నాను. ఇంకా వీడికి ఒకటి ఏంటయ్యా అంటే నచ్చింది పెరుగన్నం, ఇంకా మ్యాంగో ప్యూరీ అనమాట. అది తప్ప ఇంక ఏది తినలేదు ఆ వీక్ అంతా. ఇంకా అందుకని ఇంకా పెరుగు పెడుతున్నాను. పెరుగు చాలామంది పిల్లలు తినరు, కానీ వీడికి పెరుగు అంటే ఇష్టం. అది ఏ టైంలో పెట్టినా తింటాడు. అది ఇంకా అర్థమైంది నాకు, పెరుగు తింటాడని. ఇంకా అలాగా పెరుగు ఇంకా మ్యాంగో ప్యూరీ పెట్టాను అనమాట. అది సాటర్డే. ఇంకా ఇది వచ్చి సండే పొద్దున్నే ఈయన ఏంటంటే యాక్చువల్గా ఏమీ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లంచ్ ప్రిపేర్ చేయలేదు, ఏం చేయలే. మామూలుగా అయితే మేము సాటర్డేనే నైట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాం, అట్లీస్ట్ చికెన్ కర్రీ అన్నా ఉంటుందన్నమాట. సండే మధ్యాహ్నం చర్చ్ నుంచి రాగానే తినగలిగేలాగా. ఎందుకంటే వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిపోద్ది, లంచ్ టైం అయిపోద్ది, అప్పటికే 1 అవుద్ది. అండ్ వచ్చినాక వంట చేయడం అంటే చాలా లేట్ అయిపోద్ది. ఇంకా అలాగా కుదరలేదన్నమాట, చేయలేదు. ఎందుకంటే సాటర్డే ఈయన పడుకుని పోయారు, చెప్పాను కదా సోఫాలో పడుకుని పోయారని. అలా అయిందనమాట జెట్లాకి. ఇంకా అలాగా కుదరలేదు చికెన్ కట్ చేసి పెట్టడానికి. ఇంకా అక్కడ నేను ఏం చూపిస్తున్నా అంటే కార్ క్లీన్ చేసి తీసుకొని వచ్చారు. కార్ క్లీన్ చేసిన తర్వాత కొత్తది పెట్టారనమాట, కార్ ఫ్రెషనరు. అది భలే ఉండింది, అందుకని అది వాసన చూస్తున్నాం అనమాట అందరం. అది కూడా పింక్ కలర్లో ఉంది. సో అది ఇంకా వంట ఏం చేయలేదు, ఎట్లా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మంచి ఆకలి మీద వెళ్తున్నాం చర్చ్కి. ఆ రోజు ఎందుకనో చర్చ్కి వెళ్ళామన్న పేరే కానీ మైండ్ అక్కడ లేదనమాట. అంటే నేను వింటున్నాను కానీ ఈయనకైతే నిద్ర వచ్చేస్తూ ఉంది. అండ్ పిల్లలు ఒకలాగా ఉన్నారు, ఒక రకంగా ఉంది అంతా. అది ఆ ఫీలింగ్ కలగలేదు ఎందుకనో. మరి ఆ రోజు ఏం జరిగిందో తెలియదు, కొంచెం నెగిటివ్గా అనిపించింది, నెగిటివ్ వైబ్స్. ఆ రోజు మీటింగ్ కూడా జరిగిందనమాట. చర్చ్ అయిపోయిన తర్వాత 4 సబ్లింగ్ మోతే అంటారు, ఆ ఇయర్ అంతా చేసినవి ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి, అదంతా ఏం చేశారు అదంతా అయితే డిస్కస్ చేస్తారనమాట. అంటే లైక్ డిస్కషన్ అంటే చెప్తారు మనకి. ఒక పక్కన ఫీకా తింటూ ఉంటాము, అండ్ ఒక పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట, చర్చ్ పెద్దలు ఇంకా ఫాదర్ కలిసి. ఇంకా అది ఒకటి ఉండింది ఆ రోజు, ఉంటుందని మాకు తెలీదు. పిల్లలకి క్లాస్ అయితే ఉంది అని చెప్పి ఇంకా ఓపిక లేకపోయినా ఓపిక చేసుకుని మరీ వెళ్ళాం అనమాట. టైంకి చాలా త్వరగా వెళ్ళిపోయాం ఆ రోజు. 15 మినిట్స్ ముందే వెళ్ళిపోయినట్టున్నాం. వెళ్ళిపోయి ఇంకా ప్లేస్ చూసుకుని కూర్చుని, మా కుట్టోడికి నిద్ర వచ్చేస్తుందో పక్కన, ఈయనకి నిద్ర ఒక పక్కన, పిల్లలు ఒక రకంగా ఉన్నారు, నా బుర్ర ఒక రకంగా ఉంది. అది అంతా కలిపి మనకి ఏదన్నా సరిగ్గా లేదు అని అంటే మన సరౌండింగ్స్లో జరిగేటివి కూడా మనకు అలానే ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. లైక్ మంచిగా అనిపించదు, మంచి ఫీలింగ్ కలగదు. ఆ రోజు అలానే జరిగింది చర్చ్ అయిన తర్వాత. సో అస్సలు సరిగా అనిపించలేదన్నమాట. చాలా కోపంగా ఇంటికి వెళ్ళాం. ఎప్పుడు అలా అవ్వదు యాక్చువల్గా. చాలా హ్యాపీగా, చాలా రిలాక్స్డ్గా వెళ్తాం అనమాట. కానీ ఆ రోజు మాత్రం ఎందుకనో భలే చిరాకు పడ్డాం. ఈవెన్ నేను ఈయన అరుచుకుంటున్నాము, అండ్ పిల్లల్ని గసురుతున్నాము. ఏదో సరిగా అవ్వలేదు. ఇంకా ఇలా కాదు, ఫుడ్ పడలేదు, ఆకలి పక్కన. ఇంకా అక్కడే కూర్చుని ఒక శాండ్విచ్ను కాఫీ తాగాము. బట్ పిల్లలు తినలేదు కదా, అసలు ఏం తినలేదు పిల్లలు. ఇంక ఇట్లా కాదులే అని చెప్పి అన్నారు, బయటకు వెళ్ళిపోయి తినేద్దాం వాళ్ళు క్లాస్ నుంచి రాగానే అని. సరే అన్న. ఇంకా నన్ను ఇంట్లో దింపేసారు. నేను మా కుట్టోడికి ఫుడ్ పెట్టేసి రెడీగా ఉన్నాను అనమాట. సో వాళ్ళిద్దరు క్లాసెస్ అయిపోగానే మళ్ళీ ఇంటికి వచ్చి నన్ను పిక్ చేసుకుని చాప్కి అయితే వచ్చాం. ఇంటి దగ్గర అదొక్కటే ఉంది కదా. ముందైతే దూరం వెళ్ళిపోదాం అని అనుకున్నాం, కానీ అంత దూరం వెళ్తానికి కూడా చాలా టైం పడుతుంది. అందుకని ఇంకా చాప్కి వచ్చి ఇంకా అక్కడ తినేసాం అనమాట. అది కడుపులో పడిన తర్వాత కొంచెం ఓకే అని అనిపించింది. తర్వాత కాస్త
ఇడ్లీ రైస్ దొరకలేదనమాట మాకు ఇంటికి దగ్గరలో గ్రాసరీ షాప్లో. మా కుట్టోడు తినేదే ఇడ్లీలు, అది కూడా రవ్వతో చేస్తుంటే ఇడ్లీలు వాడికి నచ్చట్లేదు, ఖచ్చితంగా రైస్ కావాల్సిందే. సో ఇంకా అందుకని చెప్పి ఈ తినడం లంచ్ అయిపోయిన తర్వాత హెలెన్ లూండ్కి వెళ్ళాం. హెలెన్ లూండ్లో ఒక షాప్ పెట్టారనమాట, 2 years అయినట్టుంది అది పెట్టి. మరి ఇంకా అక్కడికి వెళ్దాంలే అని అనుకున్నాం. షీస్తాకి వెళ్దామన్నా కూడా అక్కడ రష్, అదంతా అంత అవసరం లేదు అంత దూరం వెళ్తానికి. షీస్తాకి హెలెన్ లూండ్కి వెళ్తే షీస్తాకి వెళ్ళినట్టే, పక్కనే కాబట్టి. అయినా కూడా ఇంక ఇక్కడికి వెళ్ళి వచ్చేద్దాంలే, పార్కింగ్ ట్రాఫిక్ ఇదంతా గోల ఉండదు అని అనుకున్నాం. ఇంకా సరేలే అని చెప్పి కొంచెం ప్రశాంతంగా అయితే తిన్నాం. అండ్ వీడు కూడా తిన్నాడు కాబట్టి కాస్త కోఆపరేట్ చేశాడు అనమాట. కాకపోతే నా గిన్నె లాగేస్తానే ఉన్నాడు, కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి అన్నీ. ఇంకా లాగటమే పని అనమాట. బట్ ఎలాగోలా అయితే మేనేజ్ చేసుకుంటూ తినటం అయితే తిన్నాం. కడుపులో ఫుడ్ పడిన తర్వాత కొంచెం బెటర్ అనిపించింది అనమాట మా బుర్రలో. మీకు కూడా అలానే ఉంటుందా? నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈయనకేమో ఒకటి నిద్ర, జెట్ లాగ్, ఈడికి బాగాలేదు, అండ్ నా టెన్షన్ నాకుంది. వీళ్ళందరూ ఇలా ఉన్నారు, ఏంటబ్బా ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అసలుకి అన్నట్టుగాని. సో మ్యాక్సిమం టైమ్స్ నేను సైలెంట్గా నోరు మూసుకుని ఉంటున్నాను అనమాట. ఇంకెందుకులేండి ఇంకా అలా అయితే అయింది. అండ్ హెలెన్ లూండ్కి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే షాక్ అయిపోయాను నేను. ఇవన్నీ ఇండియన్వి భలే ఉన్నాయే అని అనిపించింది. ఆల్మోస్ట్ అన్నీ అనమాట. ఈవెన్ మార్గో సోప్ కూడా నాకైతే తీసుకోవాలని అనిపించింది, కానీ ఇక్కడ వాడితే ఆ సోపులు బాగా డ్రై అయిపోతాయి. అండ్ ప్రజెంట్ నా స్కిన్ సిచ్యువేషన్ చాలా దరిద్రంగా తయారైపోయింది, భయంకరమైన డ్రైనెస్ అనమాట. ఇంకా అందుకని తీసుకోలేదు, జస్ట్ రైస్ మాత్రం తీసుకుని వచ్చేసాము. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను, మీరు కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ కింద కమెంట్ చేసి చెప్పండి వ్లాగ్ ఎలా ఉందని చెప్పి. నేను మళ్ళీ ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero, 'cause I got you like you got me. When the earth shakes, when the bombs scream.